డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Good morning, guys. Hello. Voice is clear? understand. Yeah. So last classes lo emana doubts unayamma? Anyone please confirm once. Clear? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్ లో? యా డన్ గైస్. సో అకౌంట్స్ రిసీవబుల్స్ లో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా 3 టాపిక్స్ డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి కస్టమర్ డౌన్ పేమెంట్ ఫుల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, డౌన్ పేమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము, దీనివల్ల మనకు యూజెస్ ఏంటి అనేది క్లియర్ గా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఆల్మోస్ట్ అకౌంట్స్ పేయబుల్ లో 4 టాపిక్స్ ఉంటాయి, అకౌంట్స్ రిసీవబుల్స్ లో 4 టాపిక్స్ ఉంటాయి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వీటిని టుడే కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, కస్టమర్ డౌన్ పేమెంట్స్, అసలు కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకోండి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి మా, అసలు కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎనీవన్ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్? చెప్పండి, ఎందుకు యూజ్ చేస్తాం కస్టమర్ డౌన్ పేమెంట్స్ ని? శారదా, వెంకట్, ఎందుకు యూజ్ చేస్తాం? Yes, sir. ఎందుకు యూజ్ చేస్తాం Yes, sir. కస్టమర్ డౌన్ పేమెంట్స్ ని? ఓకే, Just like vendor payment, product Okay. confirmation కోసం, sir. సో ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ లో రన్ అవుతుంది. ఒక కస్టమర్ కి మన బిజినెస్ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి, అతనికి మ్యాండేటరీ. అతని దగ్గర 1 వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుంది. సో అలాంటప్పుడు అతను మనకి ఏం చేస్తాడు, ముందుగా స్టాక్ కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్ పేమెంట్స్ పే చేస్తాడు. అతను అడ్వాన్స్ పేమెంట్స్ పే చేయకపోతే మనం వేరే వాళ్ళకి సేల్ చేస్తాం. అదే అతను అడ్వాన్స్ అన్న ఇచ్చాడు అనుకో, అంతో ఇంతో, మనం ఆ స్టాక్ ని అతనికి ఫైనలైజ్ చేస్తాం. సో దీన్ని మనం అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం, అడ్వాన్స్డ్ రిసీవ్డ్ పేమెంట్స్. ఓకే, స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈస్ రిక్వైర్డ్ వెన్ అడ్వాన్సెస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ టు ఫుల్ఫిల్ సేల్స్ ఆర్డర్ బిఫోర్ ద యాక్చువల్ సేల్స్ హ్యాస్ అకర్డ్. These customer advances are a liability for the organization which will be cleared by future sales. Which will be cleared by future sales. ఓకే, సో ఇలా అన్నమాట. ఈ విధంగా మనము కస్టమర్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేస్తాం. ఏ కస్టమర్కి అయితే స్టాక్ ఆర్ గూడ్స్ కావాలో మన బిజినెస్ నుంచి, అతను ముందుగా అతని దగ్గర నుంచి మన బిజినెస్ అడ్వాన్స్ పేమెంట్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. దీన్నే కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటారు. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ టీ కోడ్స్ చూస్తే ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ FS00, advance from customer
current liabilities, లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ OBXR లో మనం సెటప్ చేయాలి. పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిప్ట్ F-29 లో బిఫోర్ అమౌంట్ పే చేస్తాం. మనకు ₹1,00,000 సరుకు కావాలి, 50,000 ముందుగానే పే చేస్తాం F-29 లో. తర్వాత 1,00,000 FB70 లో 1,00,000 పోస్ట్ చేస్తాం. దాన్ని చూడాలంటే FBL1Lకి వెళ్ళాలి. ఆ 50,000 ఏదైతే పెండింగ్ ఉంటుందో అది మనం F-39 లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫైనల్ గా అమౌంట్ క్లియర్ చేస్తాం. ఎలా అనేది ఈ కాన్సెప్ట్ చూద్దాం. SAP ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మనకి FS00 వెళ్దాం. ఓకే, సో నైట్ నేను వాళ్ళ క్లాస్ తీస్తున్నాను కాబట్టి ఫస్ట్ మనం లైక్ OB57 లెవెల్ మారుతాం. KAL1. ఓకే, సో ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని కరెంట్ లైబిలిటీస్ లో ఒక GL ని క్రియేట్ చేయాలి. కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, కంట్రోల్ C, కంట్రోల్ B, కంట్రోల్ డేటా, INR. ఇక్కడ కస్టమర్స్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. చూడండి, డౌన్ పేమెంట్స్, బ్యాలెన్స్ షీట్, కరెంట్ లైబిలిటీస్, డౌన్ పేమెంట్స్, కస్టమర్ 001, G067. సేవ్ చేయండి. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ చేసావు కదా, అదే విధంగా ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్, ఎక్స్పోర్ట్ కస్టమర్, వన్ టైం కస్టమర్ ఉన్నారు. ఈ డొమెస్టిక్ కస్టమర్ ని, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ని స్పెషల్ GL ఇండికేటర్ బ్యాక్ ఎండ్ లో మనం లింక్ చేస్తాం, అసైన్ చేస్తాం. ఓకే, ఈ రెండింటిని అసైన్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏముంది? OBXR ఉంది. OBXR. ఓకే, చూడండి, A ఫర్ డౌన్ పేమెంట్స్, F ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. దీని మీద 2 times ప్రెస్ చేయండి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి. రీకాన్ అకౌంట్, స్పెషల్ GL అకౌంట్ ప్లానింగ్, ఎంటర్. సో ఇక్కడ లైక్ డొమెస్టిక్ కస్టమర్, స్పెషల్ GL అకౌంట్, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, సేవ్. బ్యాక్ వచ్చేయండి. F, డొమెస్టిక్ కస్టమర్, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, సేవ్. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోండి.
బ్యాక్. ఓబి ఎక్స్ఆర్. నెక్స్ట్ పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిపియంట్. పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసిపియంట్ F-29 స్లాష్ F-29. పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ హెడర్ డేటా. ఓకే, చూడండి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ డీజెడ్తో ఐడెంటిఫై చేస్తాం, ముందుగా పే చేస్తాం కాబట్టి. ఇక్కడ డిఆర్తో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనము యాక్చువల్గా మనకు 1 lakh సరుకు కావాలి. ముందుగానే అడ్వాన్స్గా 50,000 పే చేస్తున్నాం. అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు మనకి ఇచ్చేవాళ్ళు. ఓకే, సో నాకు కావాల్సిన సరుకు 1 lakh, అంటే ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ 1 lakh 50,000 ఉంటుంది. ఆ 50ని మళ్ళీ సో డీజెడ్ నుంచి డిఏగా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎలా అనేది ఇప్పుడు చూడండి. సో డాక్యుమెంట్ డేట్, సెవెన్ కస్టమర్ డౌన్ పేమెంట్. కస్టమర్ని సెలెక్ట్ చేసుకుని స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటాము. ఇక్కడ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ అని ఇస్తున్నాం. ఏ మీన్స్ డౌన్ పేమెంట్, కే మీన్స్ డౌన్ పేమెంట్స్ ఆర్ కరెంట్ అసెట్స్. ఓకే, కే అంటే వెండర్కి సంబంధించింది, డి అంటే కస్టమర్కి సంబంధించింది. బ్యాంక్ అకౌంట్, సో 50,000. కస్టమర్ ఇన్వాయిస్ ఎంటర్ 50,000. సో కస్టమర్ ఇన్వాయిస్ సేవ్. సో డాక్యుమెంట్ 2015 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, యా. ఇప్పుడు దీన్ని చూడాలి. ఇప్పుడు మనం ఎంత పోస్ట్ చేసామో చూడాలంటే FB L5Nలోకి వెళ్ళాలి. స్లాష్ FB L5N కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎందుకు రావట్లేదు? మనం 50,000 ముందుగా పే చేశాం కదా, ఎందుకు రావట్లేదు? ఎందుకు షో చేయట్లేదు చెప్పండి. యా, సో మనకి స్పెషల్ జిఎల్ ఐటమ్స్ లో చూడాలి సార్. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెడితే అప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనము బిఫోర్ ముందుగానే డీజెడ్ చూడండి, డీజెడ్ ఓకే 50,000 అమౌంట్ ముందుగానే మనం ఎంటర్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. యా, ఇప్పుడు యాక్చువల్గా మనకు కావాల్సిన సరుకు 1 lakh, కానీ ముందుగానే మనం 50,000 అమౌంట్ని అడ్వాన్స్గా ఇచ్చేసాం. ఇప్పుడు 1 lakh టోటల్ మనం ఎంటర్ చేస్తున్నాం. FB 70 కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందో లేదో చూసుకోండి.
టుడే డేట్ ఇవ్వండి. వన్ ల్యాక్. సేల్స్ ఎంటర్. సిమ్యులేట్, సేవ్. ఓకే, FBL5 వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? డిఆర్ 1 lakh, డీజెడ్ 50,000, పెండింగ్ బ్యాలెన్స్ 50,000. ఓకే, ఇప్పుడు ఈ డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. డీజెడ్ కాస్త డిఏగా మారుతుంది. F-39. టుడే డేట్ ఇవ్వండి. టైప్ డిఏ. ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ సెలెక్ట్ చేయండి. సేవ్. ఇది ఓపెన్ చేయండి. క్లియరా? డాక్యుమెంట్ 2017 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారు ఇక్కడ డీజెడ్ కాస్త డిఏగా మారింది. డీజెడ్ కాస్త డిఏగా మారింది. బ్యాక్. ఇంకా రిమైనింగ్ 50,000 ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేద్దాం. F-28. టుడే డేట్ ఇవ్వండి. చూడండి మళ్ళీ డీజెడ్ గా మారింది. సో చూసారా, అమౌంట్ ఎంటర్ 50,000, నా అసైన్డ్ 50,000, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, నాట్ అసైన్డ్ 00. సేవ్. క్లియరా? లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. నో ఐటమ్స్ సెలెక్టెడ్. క్లియర్డ్ ఐటమ్స్ 26. ఎగ్జిక్యూట్. క్లియర్? ఇలా. సో ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్ లో కస్టమర్ డౌన్ పేమెంట్ ఎలా చేయాలి అని తెలుసుకున్నాం. కస్టమర్ డౌన్ పేమెంట్. ఓకే, అకౌంట్స్ పేయబుల్ లో 4 టాపిక్స్ ఉంటాయి. అకౌంట్స్ రిసీవబుల్స్ లో 4 టాపిక్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ మీద మీరు పర్ఫెక్ట్ గా ఉంటే రియల్ టైంలో ఇవి అవసరం అవుతాయి. ఎందుకంటే ప్రతి బిజినెస్ లో పర్చేజ్ సేల్స్ లేకుండా ఏ బిజినెస్ రన్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో క్యాష్ డిస్కౌంట్స్ ఎలా ఇవ్వాలి, డౌన్ పేమెంట్స్ ఎలా ఇవ్వాలి, మెయిన్ ఇన్వాయిస్ పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియరా? ఇది అర్థమైందమ్మా? ఎనీవన్ క్లియర్? ఎనీ డౌట్స్ మా? విఘ్నత్రి, శారద, వెంకట్, ధీరజ్, కరీం, క్లియర్? అర్థమైందా కాన్సెప్ట్? Yes, sir. Sir, customer invoice post
పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ పోస్ట్ అది కి డిఫాల్ట్ గా అడిగితే తీసుకుంటాం సాఫ్ట్వేర్. ఏది ఇవ్వచ్చు? ఏది అది నాకు డిఫాల్ట్ గా తీసుకోవట్లేదు సార్, ఎర్రర్ చూపిస్తుంది. కస్టమర్ పేమెంట్స్ ఏం ఎర్రర్ వస్తుంది? కస్టమర్ పేమెంట్స్ చేసేటప్పుడు అంటే ఆ 15 అసలు పోస్ట్ అర్థం కి సెలెక్ట్ కాన్సెప్ట్ ఏంటి? చేసుకుంటుంది కాన్సెప్ట్ డిఫాల్ట్ ఏంటి? గా. అది అసలు దానికి ఏంటి ఎర్రర్ కరెక్ట్ ఏంటి? కాదు రాంగ్ అని చెప్పి పేమెంట్ చేసినప్పుడు ఎర్రర్ ఏం చూపిస్తుంది? మనం పేమెంట్స్ చేస్తాం, మొత్తం అన్ని కరెక్ట్ గా తీసుకుంటుంది. లాస్ట్ సేవ్ చేసేటప్పుడు మాత్రం పోస్ట్ కి ఈజ్ రాంగ్ అని సో చూపిస్తుంది టాలరెన్స్ ఆ గ్రూప్ ఇచ్చావా అకౌంట్ బ్యాక్ ఎండ్ లో జిఎల్ వెండర్ అకౌంట్ కి. కస్టమర్స్ కి పేమెంట్ టర్మ్స్ పక్కన టాలరెన్స్ గ్రూప్ స్క్రీన్ షేర్ చేస్తావా? స్క్రీన్ షేర్ చేస్తావా? ఇచ్చాను ఇచ్చాను. యాక్చువల్ గా నేను ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వట్లేదు, సో ఏదైనా ఉంటే లాగిన్ ఇందులోనే షేర్ అయ్యాను, చేస్తే ఫోన్ నేను లో చూస్తాను. అలాగే కనెక్ట్ అవుతున్నా. ఫోటో పెట్టు, ఒకసారి ఫోటో పంపించు నాకు. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ వన్ చూడండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చెప్పానమ్మా, చెప్పాను ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ గైస్, చెప్పలేదు కదా? యా, స్మార్ట్ టాపిక్. సో వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి చేసుకుంటూ వస్తున్న ప్రతి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని సేవ్ చేసేటప్పుడు వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని టీఆర్ అంటాం. టీఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి మీరు చేసిన వర్క్ అంతా టీఆర్ రూపంలో మార్చుకుంటూ వెళ్తారు. ఆ టీఆర్ ని జనరేట్ చేయాలంటే ఓకే, మనము ఒక కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత సేవ్ చేసేటప్పుడు జనరేట్ అవుతుంది. దీన్ని మనం SC09 లేదా SC10 లో చూస్తాం. రిలీజ్ చేస్తాం, మాడిఫై చేస్తాం, క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాను, క్రియేషన్ ఆఫ్ కంపెనీ OX15 లో. అప్పుడు ఒక టీఆర్ జనరేట్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా రిలీజ్ చేయాలి, ఏ విధంగా బేసిస్ టీమ్ కి పంపించాలి అనేది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో చూపిస్తాను. వీటిలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి గైస్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, దీంట్లో ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా ఉంటుంది. దీంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. SPRO స్క్రీన్, కాన్ఫిగరేషన్ డేటా, టీఆర్ కెన్ జనరేట్. ఇది మనం మాన్యువల్ గా వెళ్తాం, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తాం. అప్పుడు ఇక్కడ టీఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, చూడండి. రియల్ టైమ్ లో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే అన్ని జరుగుతూ ఉంది. ఓకే, చూడండి. ఫస్ట్ OX15 లోకి వెళ్తాను. డైరెక్ట్ గా టీ కోడ్, ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంది కదా, ఇది డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి వెళ్తాం. అలా కాకుండా SPRO స్క్రీన్ ద్వారా వెళ్తాం. SPRO స్క్రీన్, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాకుండా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంది చూడండి. ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. చూసారా ఇలా. దీని యొక్క టీ కోడ్స్ చూడాలంటే
అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఇమేజ్ యాక్టివిటీ. చూసారా, లాస్ట్ లో 4 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇలా ఉంటుంది. లాస్ట్ 4 డిజిట్స్. ఓకే, డిఫైన్ కంపెనీ, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, LIT, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. LIT అనే పేరు ఎవరైనా తీసుకొని ఉంటే అది మనకి చూపించదు. ఎంటర్. సో LIT అనేది ఎవరు తీసుకోలేదు, సేవ్ చేస్తున్నాం. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి, లేదంటే లోకేష్ ఇన్ఫోటెక్. ఇదేమా, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంప్లిమెంటేషన్ చేసిందంతా దీంట్లోనే సేవ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు స్టార్టింగ్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తావో ఆ డేటా అంతా కూడా మన సర్వర్ 800 కాబట్టి 800 సర్వర్ లో సేవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనం సేవ్ చేసామనుకోండి, ఈ 1 MAHK 913365 ఉంది కదా, దీంట్లోనే మన డేటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేవ్ చేస్తూ వస్తాం. ఓకే, క్రియేట్ రిక్వెస్ట్, డిఫైన్ ఏ కంపెనీ, LIT. ఇప్పుడు రిక్వెస్ట్ మారుతుంది, మారింది ఇక్కడ. డిఫైన్ ఏ కంపెనీ ఫర్ LIT 69. సో 913369 సేవ్ చేయండి. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు లైక్ SE09 లోకి వెళ్తున్నాం. /SE09 ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్స్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే అబాపర్స్ చేసేది, ప్రోగ్రామింగ్ చేస్తారు కదా వాళ్ళను అబాపర్స్, దాన్ని వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటాం. ఇప్పుడు మనం రిలీజ్డ్, మాడిఫైయబుల్ ఈ రెండు టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకుని రిక్వెస్ట్ స్టేటస్ డిస్ప్లే ఇవ్వాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇక్కడ సేవ్ అవుతుంది. ఉంది ఇక్కడ డిఫైన్ ఏ కంపెనీ ఫర్ LIT. చూడండి, 800 సర్వర్ యాక్సెస్ ప్లస్ 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 ప్లస్. చూసారా, నువ్వు LIT అనే కంపెనీ 800 సర్వర్ లో సేవ్ అయింది. డేటా, డిఫైన్ కంపెనీ, కస్టమైజింగ్ టాస్క్. ఓకే, V_T880 ఇదంతా కూడా బ్యాకెండ్ లో సర్వర్ యాక్సెస్ అనేది ప్రోగ్రామింగ్ అంతా తీసుకుంటుంది. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇది కంపెనీ కూడా అన్నట్టుగా. మళ్ళీ వద్దనుకుంటే బ్యాక్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కస్టమైజింగ్ టాస్క్, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పైన చూడండి రిలీజ్ డైరెక్ట్లీ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. చూడండి ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్. చూడండి తర్వాత మెయిన్ ఇది సెలెక్ట్ చేసి దీన్ని కూడా మళ్ళీ రిలీజ్ డైరెక్ట్లీ ఇచ్చామంటే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా, ఈ ప్లేస్ లో కనిపించలేదు మన కంపెనీ. రిలీజ్ అయిపోయింది ఈ ప్లేస్ నుంచి. ఎక్కడికి, మాడిఫైబుల్ తీసేయండి. మాడిఫైబుల్ తీసేసి డిస్ప్లే ఇవ్వండి.
ఈ ప్లేస్లోకి వచ్చింది. అంటే నువ్వు చేసిన వర్క్ కంప్లీట్ అయ్యింది అని అర్థం. చూడండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీంకి పంపిస్తారు. కంపెనీలో మెయిన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు ఈ పని. ఇలా దీన్ని స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీం ఉంటుంది, వాళ్ళు హెడ్ ఆఫీస్కి పంపించుకుంటారు. అక్కడికి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు చేసే వర్క్ అంతా ఇక్కడ సేవ్ అవుతూ వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లోనే మీరు చేసే వర్క్ అంతా సేవ్ అవుతూ వస్తుంది టోటల్ గా. సో దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఓకేనా, క్లియర్ అర్థమైందా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే టిఆర్, ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. మీరు చేసే వర్క్ అంతా ఇక్కడ సేవ్ అవుతుంది, దీంట్లోనే మొత్తం వర్క్ అంతా కూడా మనకి సేవ్ అవుతుంది. ఇది క్లియర్ మా? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టిఆర్ లో క్లియరా? క్లియర్? యా, శారద, వెంకట్, కరీం, విఘ్నత్రి, ఎనీ డౌట్స్ మా? క్లియరా? సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో డన్నింగ్ కాన్సెప్ట్కి వెళ్తాం. డన్నింగ్